ప్రతి ఒక్కరికి మన ప్రభువు యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు అని నమ్మకంతో చెప్పగలను. మీరిప్పుడు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా సరే ఈ మాటలు మీ జీవితంలో మేలు చేస్తాయని నమ్ముతున్నాను. కాబట్టి ఈ వీడియోను మనసు నిండుగా శ్రద్ధగా వినమని మనవి చేస్తున్నాను. స్కిప్ చేయకండి. చాలామంది వీడియో మొదలుపెట్టి మధ్యలో స్కిప్ చేస్తారు. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు శ్రద్ధగా వినకపోతే మీ జీవితంలో అద్భుతం జరగదు. ఎందుకంటే దేవుని మాటలు శ్రద్ధగా వినేటప్పుడు దేవుడు మన పట్ల మంచి మనసు చూపించి మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే మీరు స్కిప్ చెయ్యాలనుకుంటే ఇప్పుడే చెయ్యండి. కానీ మీరు శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. వీడియో చూసే విధానం. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక్క పని చెయ్యండి. వేరే పని లేకుండా రూంలో ఒంటరిగా కూర్చుని మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా శ్రద్ధగా వినండి. అప్పుడు దేవుడు మీ మీద ప్రేమ చూపిస్తాడు. బైబిల్లో చూస్తే ప్రార్థన ద్వారా చనిపోయినవారు కూడా లేచారు. కళ్ళు లేనివారికి కళ్ళొచ్చాయి. కుష్ఠురోగులు స్వస్థత పొందారు. ఇవన్నీ ప్రార్థన వల్లే జరిగాయి. కానీ నమ్మకంతో చేసిన ప్రార్థన వల్లే. నమ్మకం యొక్క శక్తి. అద్భుతాలు జరగాలంటే కేవలం ఒక్కటే కావాలి, నమ్మకం. నిజమైన నమ్మకంతో ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. యేసుప్రభు సముద్రపు నీళ్లమీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు పేతురు కూడా విశ్వాసంతో నీళ్లమీద నడిచాడు. యేసు అతన్ని పిలవగా పేతురు నమ్మకంతో అడుగు వేశాడు. అది అద్భుతం. కాని తరువాత పేతురు లోకం వైపు చూశాడు. నాకు ఇది సాధ్యం కాదు అని మనసులో అనుకున్నాడు. అప్పుడు నమ్మకం పోయింది, విశ్వాసం పోయింది, నీళ్లలో కూరుకుపోయాడు. మన ప్రార్థనలో తప్పేమిటి? మనం కూడా ప్రార్థన చేసిన తరువాత దేవుడు నాకు ఇస్తాడా, నిజంగా జరుగుతుందా అని అనుమానపడతాం. అదే మన అతిపెద్ద తప్పు. ప్రార్థన చేసిన తర్వాత అపనమ్మకంతో ఉంటే పేతురులాగా మనం కూడా పడిపోతాం. ప్రార్థన చేశాక దేవుడు చేస్తాడు అని నమ్మి ముందడుగు వేయాలి. ఏం జరుగుతుందో జరగదు అని భయపడుతూ ఉండకూడదు. దేవుడు నాకీ కార్యం చేస్తాడు అని నమ్మి ప్రార్థన మొదలుపెట్టాలి. పౌలు మరియు సీలల ఉదాహరణ. బైబిల్లో పౌలు మరియు సీలలు జైల్లో ఉన్నారు. వారు తామున్న స్థితిని లెక్క చేయకుండా ప్రార్థన చేశారు, పాటలు పాడారు. అప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. సంకెళ్ళు తెగిపోయాయి, జైలు పునాదులు కదిలాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. వారి చేతులకున్న వందలు తెగిపోయాయి. వారు కష్టంలో కూడా వదలకుండా ప్రార్థించి నమ్మకంతో పాటలు పాడారు. అందుకే దేవుడు తప్పకుండా అద్భుతం చేశాడు. మీరు కూడా ఆ పరిస్థితిలో ఉన్నా సంతోషంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. మీ మనసులోని బాధను దేవుడికి చెప్పండి. మీకు వచ్చిన విధంగా ప్రార్థన చెయ్యండి. నేను గొప్పగా ప్రార్థన చెయ్యలేదు అని అనుకోకండి. మీ మనసులోని మాటలు దేవుడికి అర్థమైతే చాలు, దేవుడే కార్యం చేస్తాడు. మీ మనసు నిండా ఉన్న భారాన్ని దేవుడికి అప్పగించండి. ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉంది, నువ్వే నాకు అండగా ఉండాలి. నేను ఈ స్థితిలో నిన్ను వదలను దేవా, నువ్వే నాకు సహాయం చెయ్యాలి అని మనసారా మొరపెట్టుకోండి. మీ వేదన మనుష్యులకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ప్రవక్తల ఉదాహరణ. బైబిల్లో ప్రవక్తలు ఎక్కువసేపు ప్రార్థన చేశారు కాబట్టే అద్భుతాలు జరిగాయి. మనం గంటల తరబడి ప్రార్థన చేసినా అద్భుతాలు జరగడం లేదంటే ఒక్కటే కారణం, నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చెయ్యడం లేదు. ప్రార్థన చేసిన తర్వాత ఇది జరగదు అనే నమ్మకం మన మనసులో వస్తే మనం దేవుణ్ణి తక్కువ చేసినట్టే అవుతుంది. కాబట్టి ప్రార్థన చేసి దేవుడు చేస్తాడు అని నమ్మి మీరు చెయ్యవలసిన పని చెయ్యండి. అప్పుడు మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ముగింపు. ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోవలసింది ఒక్కటే. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడికి ప్రార్థన చెయ్యండి. పౌలు సీలలలాగా మీ స్థితిని లెక్క చేయకుండా ప్రార్థన చెయ్యండి.
నమ్మకంతో విశ్వాసంతో ముందడుగు వేయండి. ఏం జరుగుతుందో అని అపనమ్మకంతో ఉండకండి. ప్రార్థన చేసేటప్పుడు నేను గొప్పగా ప్రార్థన చేయలేదు అని అనుకోకండి. మీ మనసులోని మాటలు దేవుడికి అర్థమైతే చాలు, దేవుడే కార్యం చేస్తాడు. ఈ వీడియో చాలా కష్టపడి మీకోసం తయారు చేశాను. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తారని నమ్ముతున్నాను. మీ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను. దేవుడు మీరందరినీ దీవించాలని ప్రార్థిస్తున్నాను.